ప్రభు పేరిట అందరికీ ప్రైజ్ రాడండి. బాగున్నారండి? యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు కలుగును గాక. 2 కొరింథీయులకు 9:6 కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును. మనం విత్తేటప్పుడు విత్తనాలు సమృద్ధిగా విత్తినప్పుడు సమృద్ధిగా ఎంతో పంట కోసుకుంటాం. కానీ కొంచెముగా విత్తి ఎక్కువగా రావాలని ఆశిస్తే అది ఎలా కుదురుద్ది? విత్తేటప్పుడే ఎక్కువగా విత్తనాలు విత్తాలి, అప్పుడు సమృద్ధిగా పంట కోసుకుంటాం. ఈ దైవజనుడు దారిని వెళ్తుండగా ఒక పెదవరాలు పుల్లలు ఏరుకుంటూ ఇంకా వెళ్ళిపోతుంది ఇంటికి. వెళ్ళిపోతుంటే అమ్మ నాకు అసలు మంచినీళ్ళు ఇవ్వమని అడిగాడు. మంచినీళ్ళు తెద్దామని వెళ్తుంటే అమ్మ నాకు ఒక అప్పం కూడా పట్టరాను. ఆమె ఏం చెప్పింది? అయ్యా, ఈ లోకంలో చాలా కరువు ఉంది, నా బిడ్డ నేను తిని చచ్చిపోతాం, ఇద్దరికి చెరొక అప్పం వద్దంతే అని చెప్పింది. ఆయన అన్నాడు, ఆకలేస్తుందమ్మ ఒక్కటి పట్టరా అన్నాడు. సరే అని చెప్పి వెళ్ళి దైవజనుడు మాట విని ఒక అప్పం తీసుకొచ్చింది, మంచినీళ్ళు తీసుకొచ్చింది. అవి తిన్నాక దైవజనుడు ఆశీర్వదించినప్పుడు ఎంతో సమృద్ధిగా 3.5 సంవత్సరాలు వర్షం పడినప్పుడు లోకంలో ఎంతో కరువు ఉన్నప్పుడు, కానీ ఈమె ఇంట్లో మటుకి కరువు లేదు, సమృద్ధిగా పిండి అయిపోలేదు, నూనె అయిపోలేదు, సమృద్ధిగా తిన్నారు తల్లి కొడుకు కూడా. అలాగా దైవజనునికి మాట వినినప్పుడు ఎంతో ఆశీర్వాదం. ఉన్నప్పుడు చేయడం వేరు, లేని స్థితిలో చేయడం వేరు. లేని స్థితిలో చేసింది ఆవిడ. కాబట్టి దేవుడు ఎంతగానో ఆశీర్వదించి ఏ లోటు లేకుండా 3.5 సంవత్సరాలు లోటు లేకుండా సమృద్ధిగా తిన్నారనమాట. దేవుని మాటలో, ఆయన వాక్కులో అంత శక్తి ఉంది. కాబట్టి ఆయన వాక్కు ఎలా చెప్తున్నారో యేసుప్రభు వారు ఆ విధంగా మనం ఆయన మాటకు లోబడి జీవించినప్పుడు ఎంతో సమృద్ధి అభివృద్ధి కలుగుతుంది. దేవునికే మహిమ కలుగును గాక. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.